హలో పన్నెండు. ఈరోజు మనం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడబోతున్నాం. అది మీకు తెలిసిందే. కరూర్లో హ్యూజ్ స్టాంపేజ్ జరిగి 40 మెంబర్స్ దాకా చనిపోయారు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ఉమెన్స్ చిన్నపిల్లలు ఉన్నారు. సో మనం దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఇక్కడ మనం చాలా పాయింట్లు ఉన్నాయి. చాలా పాయింట్ డీటెయిల్డ్గా మాట్లాడదాం. నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు చెప్తాను. సో మనకి తెలిసింది కరూర్లో స్టాంపేడ్ జరిగింది. ఒక నియర్లీ 40 మెంబర్స్ చనిపోయారు. నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే, మన ఇండియాలో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో ఎంత విఫలమవుతుందా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జనరల్ క్వశ్చన్ నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు మొన్న ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ కప్పు కొట్టిన విషయం మనకి తెలుసు. నెక్స్ట్ డే పరేడ్ జరిగింది. ఇప్పుడు బేసిక్గా మాట్లాడాలంటే ఆర్సీబీ ఒక మ్యాచ్ జరుగుతుంటేనే 1000 లక్షల మంది ఎంతమంది స్టేడియం ఫుల్ నిండిపోద్ది. ఆ స్టేడియం కెపాసిటీ ఏంటో మనకు తెలియదు, కానీ కెపాసిటీ ఫుల్ నిండిపోద్ది. వెదర్ ఆర్సీబీ విన్ అవుతో లూజ్ అవుతుంది. అలాంటిది ఒక ఆర్సీబీ 18 ఇయర్స్ కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ప్రెడిక్ట్ చేశారు. అప్పుడు థండర్ తెలిసిందేంటి, మొత్తం కర్ణాటక మొత్తం అనేది ఆ పెరేడ్ దగ్గరే ఉంటుంది. అంత హై ఆక్టేన్ సిచ్యువేషన్ అది. అంత హై ఆక్టేన్ సిచ్యువేషన్ని గవర్నమెంట్ అనేది ప్రాపర్గా మేనేజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అక్కడ గవర్నమెంట్ తప్పు ఎంత ఉందో ప్రజల తప్పు కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేనంటుంది ఏంటంటే, ఇప్పుడు ఓకే నీకు గెలిచారు చూడు అంతే. అంతేకాని నీ ప్రాణాన్ని పణంగా పెట్టేసి మరి వాళ్ళకి త్యాగం చేయకూడదు. నీ ప్రయారిటీ నువ్వు చూసుకోవాలి, కానీ వాళ్ళు నీ ప్రాణం కంటే ఎక్కువ అని పాయింట్ చూసుకోకూడదు. అక్కడ మనం మెయిన్ ఇష్యూ ఏంటంటే, చాలామంది వచ్చారు. ఈవెన్ మన కర్ణాటక సీఎంస్ అందరూ ఉన్నారు. ఈవెన్ ఆర్సీబీ వాళ్ళు కూడా, లైక్ అకార్డింగ్ టు సమ్ సోర్స్, హాఫ్ ఆఫ్ ద కర్ణాటక సిటీ మినిమం వస్తుంది, టైట్‌గా ఉంటది అని కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. అన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేశారు. అన్నీ చేశారు. కానీ అక్కడ యూత్ స్టాంపేడ్ జరిగింది. సేమ్‌గా నేనేమంటున్నానంటే ఇక్కడ నిన్న, మొన్న మొన్న జరిగింది. కరూర్‌లో కూడా సేమ్ విజయ్ గారు ర్యాలీ కోసం అని చెప్పి, అదే తన పార్టీ క్యాంపెయినింగ్ కోసం చిన్న ర్యాలీ పెట్టారు. కరూర్‌లో హ్యూజ్ స్టాంపింగ్ జరిగింది. ఇక్కడ నార్మల్‌గా ప్రజలు ఏమనుకుంటారంటే తమిళనాడులో ఆ పర్టిక్యులర్ రీజన్ ఇప్పుడు మనకు తెలిసిందే. మనకి ఇక్కడ టైర్ 1 హీరోస్ ఎంత ఫేమ్ ఉంటదో అక్కడ ఓవర్ అందరితో పోలిస్తే విజయ్ గారికి అంత బేస్ ఎక్కువ. సో, వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ పర్సన్‌ని మొన్నటి వరకు ఒక యాక్టర్‌గా చూసి, ఇప్పుడు ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్‌కొచ్చారు. సో, వాళ్ళేమనుకుంటారంటే లైక్ ఈయన సడెన్‌గా ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత మా కోసం ఏం చేస్తారు? కొత్తగా ఏముంటది? అన్న పాయింట్లు ఎక్కువ రావచ్చు. సో, వాట్ ఎవర్ ద రీజన్, క్రౌడ్ ఎంతమందొచ్చినా. కానీ ఇక్కడ బేసికల్‌గా 2 పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. ఏంటంటే క్రౌడ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్రజల తప్పు. ఈ 2 డిస్కస్ చేద్దాము. కానీ దీనికంటే ముందు అసలు కరూర్ ఇన్సిడెంట్ ఏమైంది? ఏంటి? దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. ఇప్పుడు సపోజ్ మనకి సపోజ్ ఏపీలో కొన్ని రీజన్స్ ఉంటాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిస్ట్రిక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ మనం మెయిన్‌గా కాన్సంట్రేట్ చేస్తే మనం ఎలక్షన్ గెలిచేసినట్టే. అలా అని చెప్పి కొన్ని సెక్టర్స్, కొన్ని జోన్స్, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మన టీడీపీ లీడర్స్ కానీ, వైసీపీ లీడర్స్ కానీ మెయిన్‌గా క్యాంపెయినింగ్ అనేది ఆ జోన్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ జోన్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ వస్తాయి, నమ్మకం వస్తది, గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ వస్తది. సేమ్ ఇలా ప్రతి స్టేట్‌లోనూ ఒకటుంటది. ఇలాగా తమిళనాడులో కూడా ఒక పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్‌లో పీపుల్స్ అనేవాళ్ళు ఏంటంటే, విత్ రెస్పెక్ట్ టు అనదర్ రీజన్ ఆఫ్ తమిళనాడుతో పోలిస్తే, ఆ పర్టిక్యులర్ రీజన్ ఆఫ్‌లో ఉన్న జనాలు బేసిక్‌గా ఏమనుకుంటారు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళేంటంటే అక్కడికొచ్చి క్యాంపెయినింగ్ చేసి, వాళ్ళు క్యాంపెయినింగ్ చేసే పర్సన్ యొక్క స్పీచ్‌లో వాళ్ళకేదైనా కొత్తదనం ఉంది, వాళ్ళకేదైనా కొంచెం కొత్తది, లేదా వాళ్ళకేమైనా యూజ్ అవుద్దన్న పాయింట్ నచ్చితే వాళ్ళు డెఫినెట్‌గా ఓటేస్తారు.
సో, విజయ్ గారు రీసెంట్‌గా పెట్టిన పొలిటికల్ పార్టీకి గెలవాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఏంటంటే కంప్లీట్‌గా అక్కడున్న 5-6 ఏరియాస్‌ని కవర్ చేయాలి. ఆ 5-6 ఏరియాస్‌లో క్యాంపెయినింగ్ గట్టిగా చేయాలి. వాళ్ళలో ధైర్యం నింపాలి. ప్లస్ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఓట్లొస్తాయి అన్న కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. సో, ఆ ప్రాసెస్‌లోనే ఉన్న వన్ ఆఫ్ ద డిస్ట్రిక్టే కరూర్. సో, ఇనీషియల్‌గా గవర్నమెంట్ నుంచి టీవీకే పార్టీ వాళ్ళు అఫీషియల్‌గా పర్మిషన్ తెచ్చుకున్నారు. లైక్ 10,000-15,000 అప్రాక్స్‌గా వస్తారు. సో, మాకు 10,000, 15,000 మంది వరకు కావాలి అని పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని సోర్స్ ప్రకారం విజయ్ గారంట 12కి వస్తా అన్నారు. 7కి వస్తా అన్నారు. జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏపీలో చూస్తే ఎలక్షన్స్ అప్పుడు లోకేష్ గారు ఏం చేశారు? మొత్తం పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసినప్పుడు అందరికీ టైమ్ టు టైమ్ అప్డేట్ వచ్చేది. అప్పుడు ఏమైంది? అప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే సపోజ్ విజయవాడలోనే చూసుకుంటే రోడ్లు చాలా పెద్దవి అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అని బాగానే జరిగింది. కానీ అక్కడ కరూర్ అనేది ఒక సింగిల్ హైవే లాంటిది. ఓకే. అక్కడ చేయడం అనేది కొంచెం కాంప్లికేట్. 10,000-15,000 మెంబర్స్ వచ్చుంటే ఆ క్యాంపెయినింగ్ అనేది పీస్‌ఫుల్‌గా ఏ హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా అయిపోయేది. సో, ఇక్కడ ఇనీషియల్‌గా కొన్ని ట్విట్టర్ సోర్స్ లేదా కొన్ని ఆఫీషియల్ మీడియాస్ ప్రకారం చూస్తే లైక్ 'దళపతి విజయ్' గారు 12కి వస్తా అన్నారు. అది బేసికల్‌గా హాలిడే. ప్లస్ విజయ్ గారు. సో, జనాలు ఏ రేంజ్ వస్తారో మనకి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు. సో, ఆ 10కి వస్తా అన్నారు, 11కి వస్తా అన్నారు, 12కి వస్తా అన్నారు. అలా కాస్త 4 కాస్త 5 కాస్త 7 అయిపోయింది. ఈ గ్యాప్‌లో ఏమైందంటే కొంతమంది 12 నుంచి వెయిట్ చేసేవోళ్ళున్నారు. కొంతమంది 4 నుంచి అలా ఏమైందంటే క్రౌడ్ అనేది పెరిగిపోయింది. కొంతమంది పొద్దున్నుంచి ఉండి వాళ్ళు డీహైడ్రేట్ అయిపోయారు. అక్కడ ఆ క్రౌడ్‌ని చూసి వాళ్ళకి అర్థమైపోయింది. సిచ్యువేషన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందని. ఎప్పుడైతే విజయ్ గారు స్పీచ్ ఇస్తున్నారో పక్కన అంబులెన్స్ వెళ్తున్నాయి. 2, 3 అంబులెన్స్‌లు కూడా వెళ్ళి వాళ్ళకి ఆ మూమెంట్‌లో అర్థమైపోయింది. ఇది సిచ్యువేషన్ అనేది ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందని. సో, అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి ఆ మొమెంటం అంతా చూసినందుకు విజయ్ గారికి అర్థమైపోయింది. సిచ్యువేషన్ అనేది ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇంకెంత కొద్ది చేసినా హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ అనేవి పోవడానికి చాలా రిస్క్ ఉంది. సో, ఆయన ఏం చేశారు అక్కడక్కడ ఆపేశారు. లైక్ ఆయన స్పీచ్ చెప్తున్నప్పుడు కూడా పక్కన 2-3 అంబులెన్స్ వెళ్ళాయి. సో, ఆయన అప్పుడు రియలైజ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పటికి అంటున్నారు లైక్ ఒక 10, ఒక 20, 30 అంటున్నారు. అది ఎలా కౌంట్ చేస్తున్నారంటే ఏదో ఒక ఇదిలా కౌంట్ చేస్తున్నారు. అక్కడ పోయినయి ఒక విజయ్ ఫ్యాన్సో లేదా పొలిటికల్ ర్యాలీకి వచ్చిన ఒక అభిమానియో లైఫ్స్ కాదక్కడ. పోయినయి ఒక ప్రా ప్రాణం లేదా ఒక కుటుంబం యొక్క బాధ్యత. అక్కడ చూస్తే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హాస్పిటల్ సీన్స్ చూస్తుంటే చాలా హారబుల్‌గా ఉంది. దగ్గరికి 30-35 మెంబర్స్ ఉమెన్సే ఉన్నారు. దీనికంటే చాలా దారుణమైన విషయం అనేది ఇంకోటి ఏది ఉండదు. 30-35 అయినా కూడా ఇంతమంది చనిపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించకుండా కొంతమంది ఎక్స్ ఫ్యాక్టర్స్ వచ్చి దీన్ని పొలిటికల్‌గా లాగుతున్నారు. అక్కడ మనకి ప్రాణాలు పోయినాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకి అలాంటి అవసరమా? సో, దీన్ని గట్టిగా తీవ్రంగా ఖండించారు స్టాలిన్ గారు. ఆయన చెప్పిన దానికి నిజంగా ఆయన కోసం తప్పట్లు కొట్టాలనిపించింది. లైక్ ఆయన ఏమన్నారంటే, ఇది బేసికల్‌గా ఒక స్టాంపే. దీన్ని మీరు పొలిటికల్‌గా చూసి సిట్యుయేషన్ ఇంకా పెద్దది చేయకండి. ఇదేంటి ఒక ప్రీ ప్లాన్‌డో న్యాచురల్ డిజాస్టర్ కాదు. ఎవరు అనేది ఊహించుండరు. అప్పుడప్పుడు మనం ప్రెడిక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తాం. కానీ మరి ఓవర్ ప్రెడిక్ట్ చేసాం. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మేము దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ తీసుకుంటాము. అండ్ ప్రాపర్ యాక్షన్స్ కూడా తీసుకుంటాం అన్నారు. ఇది ఆయన కరెక్ట్‌గా చెప్పారు. ఇక్కడ నా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 'అల్లు అర్జున్' గారు 'పుష్ప 2' సినిమా ఉంది. ఎంత వీరాభిమాని అయినా సపోజ్ ఒక వీరాభిమాని అనుకో ప్రీ రిలీజ్ ప్రీ షో అదే ఏమంటారు దాన్ని ప్రీమియర్స్ ఎళ్ళారు. ఓకే. ఇప్పుడు 'సంధ్య థియేటర్' అనేది
మన టైర్ 1 హీరోస్‌లో ఏ హీరో సినిమా అయినా ప్రీమియర్ జరిగితే అక్కడ రచ్చ రచ్చ ఉంటది. ఆ రచ్చలో మన ఫ్యామిలీతో వెళ్తున్నామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉండాలి కదా! మనమనేది మన రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా పడితే అలా ఉంటే దాని తప్పెవరిది? మనది ఉంటది, గవర్నమెంట్‌ది. ఇక్కడ గూడా అంతే. ఇప్పుడు ఎవరు మీ లైఫ్ కంటా ఎక్కువ ఎవరు ఉండరు. ఎంత మీ అభిమాని వచ్చినా రావడం, చూడడం వరకే ఉండాలి కానీ అంతకు మించి ఎళ్ళిపోయి, లేదా మా హీరో అభిమాని ఇయన్నీ చేయకూడదు. ఇప్పుడు ఎంత మీ అభిమాని ఈవెంట్ అయినా, ఏదైనా అయినా ఆ లెవెల్‌లోనే ఉండాలి. ప్లస్ మన రెస్పాన్సిబిలిటీ మనం చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ పోయినయి 40 జీవితాలు. అందులో ఎంతోమంది చిన్న పిల్లలున్నారు. కొంతమంది అసలు జీవితం అంటే ఏంటో చూడనోళ్ళు కూడా ఉన్నారు. నేనంటుందేంటంటే, ఎప్పుడైనా ఇలా పొలిటికల్స్ ఏమైనా జరుగుతుందంటే, గవర్నమెంటు గవర్నమెంట్ ఫుల్ వీక్ అని నేనేం చెప్పట్లా. గవర్నమెంట్ తన ప్రిడిక్షన్ తను చేసుకుంటది. తను ప్లాన్ ఉంటదో, ప్లాన్ ప్రకారం చేసుకుంటారు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏమంటే, గవర్నమెంట్‌కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఈవెంట్స్‌లో, ప్రజలకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండి, ప్రజల రెస్పాన్సిబిలిటీ లేకపోతే అక్కడ చేసే తప్పు ఏదీ లేదు. సో, నేనేమంటున్నానంటే, ఇలాంటి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో, ఇలాంటిదనేది చాలా దారుణమైన విషయం. మొన్న ఆర్‌సీబీ పై జరిగిన స్టాంపేడే చాలా హారబుల్‌గా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి. సో, మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సిందేంటంటే, మనం మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి ఒక దానికెళ్తున్నప్పుడు మన లైఫ్, మన రెస్పాన్సిబిలిటీని చూసుకోవాలి. సో, నేను ఈ వీడియోని ఇక్కడితో ఇంక దీని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో, ఇంకా ఇంకా ఇంజ్యూర్ అయిన వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ, గవర్నమెంట్ అనేది వీళ్ళ కోసం ప్రాపర్ యాక్షన్ తీసుకొని, వీళ్ళకి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సలాం.